పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన 2 ఏళ్లలో దాదాపుగా 27 సార్లు జిల్లాలో బాబు పర్యటించారు. మిగిలిన ఏ జిల్లాలో కూడా బాబు ఎన్నిసార్లు పర్యటించిన దాఖలాలు లేవు. అయితే సీఎం వరుస పర్యటనలపై జిల్లా అధికారులు ఉలిక్కి పడుతున్నారు. సీఎం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేకపోతున్నారు. జిల్లాలో సీఎం వరుస పర్యటనలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జిల్లాకు సీఎం ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో తెలియటం లేదని ఆరోపించారు. సీఎం జిల్లాకు వచ్చిన ప్రతిసారి 10 లక్షల వరకు ఖర్చవుతోందని విమర్శించారు. సీఎం పర్యటన అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా మారిందని విమర్శలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీకి కట్టబెట్టారు ప్రజలు, పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు. అందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా మీద అత్యంత ప్రేమ, అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ సత్వరం పరిష్కారం చేస్తానని చెప్పారు పాపం. కానీ 27 సార్లు వచ్చి రేపు 28వ వస్తా ఉన్నా కానీ ఈ జిల్లా ప్రజలకు వనగూడిన లాభం అంటూ ఏమీ లేదు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థపై పట్టున్న బాబు రాజధాని నుంచే పనులను పరిశీలించకుండా క్షేత్రస్థాయిలో పర్యటించడం ఎందుకని నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రచారం కోసం, పార్టీ నేతల లబ్ధి చేకూర్చడం కోసం పనికిమాలిన పర్యటనలు చేస్తున్నారంటూ విమర్శలు వినపడుతున్నాయి. చాలా హైటెక్ ముఖ్యమంత్రిని ఈయన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మరి అటువంటి ముఖ్యమంత్రి తన యొక్క టెక్నాలజీని ఉపయోగించి కూడా ఎన్నిసార్లు రాకుండా కూడా పరిపాలన సాగించవచ్చు. కానీ ఆ రకంగా చేయకుండా ముఖ్యమంత్రి ఈ రోజున డబ్బులను ఖర్చు పెట్టేటువంటి పని చేస్తా ఉన్నాడు. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటనలపై విమర్శలు వినపడుతున్నాయి.